కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. బులెటిన్ ముఖ్యాంశాలు. 23 అమరుల దినోత్సవానికి కడపకు రానున్న సిపిఐ అగ్రనేతలు. వైఎస్ అవినాష్ రెడ్డిపై కీలక ప్రకటన చేసిన పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. ఉగాది పర్వదినాన జరిగిన ఘర్షణపై లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో విచారణ. వైఎస్ షర్మిలపై రాచమల్లు ఫైర్. మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ ఆధ్వర్యంలో కడప నగరంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కోట్రెడ్డి సర్కిల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అనంతరం కాగడాల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ, ముప్పాల నాగేశ్వరరావు అతిథులుగా హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 23వ తారీఖున భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవంగా పాటిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు కడప నగరంలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అనంతరం 7 రోడ్ల వరకు కాగడాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ నాయకులు కమ్రేడ్ కె నారాయణ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు కమ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు హాజరు కాబోతూ ఉన్నారు. అదేవిధంగా 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, పెన్షన్తో పాటు మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి కోసం సిపిఐ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో బద్వేలు ఆర్డీఓ కార్యాలయం వద్ద జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ పి హరినాథ్ రెడ్డి గారు హాజరు కాబోతూ ఉన్నారు. అదేవిధంగా 25వ తారీఖున బద్వేల్లో జరగబోతున్నటువంటి సిపిఐ జిల్లా సమితి సమావేశాలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ జి ఈశ్వరయ్య గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ పి హరినాథ్ రెడ్డి గారు హాజరు కాబోతూ ఉన్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మణ్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నటువంటి పరిశీలన ఆందోళన కార్యక్రమంలో భాగంగా పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ జి ఈశ్వరయ్య గారు హాజరు కాబోతూ ఉన్నారు. 23, 24, 25 తారీఖులలో తో పాటు 26వ తారీఖు జరగబోయేటువంటి ఈ కార్యక్రమాల జయప్రదానికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అమాయకుడిలాగా మాట్లాడుతున్నారని, ఆయన మాటలు, ఆయన నటన చూస్తే చిత్తూరు నాగయ్య కన్నా గొప్ప నటునని పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డితో డిబేట్ కు ఎక్కడైనా ఒంటరిగా వస్తారని వేంపల్లిలో మీడియాతో అన్నారు. అసలు అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ కానీ మొన్న ఏదైనా చూస్తా అంటే నాకు అనిపించింది, పాతకాలంలో అయితే ఇతను ఇప్పుడు పుట్టి చనిపోయింది, పాతకాలంలో కనుక పుట్టింటే ఆ చిత్తూరు నాగయ్య, ఆ రక్త కన్నీరు నాగభూషణము అలాంటి వాళ్ళు అంత ఉన్నారు కదమ్మా, మహానటులు. వాళ్ళు కూడా ఇతని ముందర ఈయన కాలంలో పుట్టింటే వాళ్ళకి అంత ప్రతిభ కూడా వచ్చేది కాదు. అంత అమాయకంగా, అంత యాక్టింగ్గా ఒక ఆస్కార్ అవార్డు వచ్చే విధంగా తనకి ఏమీ సంబంధం లేనట్టు ఆయన మాట్లాడడం చూస్తా అంటే, అసలు ఆయన ఒక మాట అన్నాడు, గుండెపోటు అనేది ఫస్ట్ చెప్పింది వాళ్ళే అని. అసలు ఆ గుండెపోటు అనే పదాన్ని ఎంత కావాలంటే అంత వాడుకునేది ఎవరు? తర్వాత మీరు కదా. ఫస్ట్ స్పాట్ పెట్టింది మీరు, స్పాట్కు పోయింది మీరు, స్పాట్లో అదంతా క్లీన్ చేసింది మీరు. తర్వాత అవన్నీ పెట్టుకొని వేరే వాళ్ళ మీద తర్వాత గుండెపోటు అది ఇదని అసలు ఎట్లా మాట్లాడతారు? అసలు అవినాష్ రెడ్డి గారికి సెక్షన్ 201 అంటే ఏదో తెలుసా? సెక్షన్ 201 అక్కడ ఉండే సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయడం, దానికి 7 నుంచి 10 ఏళ్ళ శిక్ష. నువ్వు పబ్లిక్గా అక్కడ కూర్చొని అది మర్డర్ అని తెలిసి నువ్వు అక్కడ ఉండే సాక్ష్యాలను అన్నింటినీ ట్యాంపర్ చేసిన సెక్షన్ కేసు కూడా నీ మీద ఉంది 201. దాంట్లోంచి నువ్వు తప్పించుకునే సమస్య లేదు. ఎందుకంటే అఫెన్స్ జరిగింది
తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ రెండు ఒకటే. జనరల్గా సాక్ష్యాలను తారుమారు చేయడం అంటే ఒక చోట మర్డర్ జరిగితే శవాన్ని ఇంకో చోటికి పోయి పూడ్చడం, దాని సాక్ష్యం ట్యాంపరింగ్ చేయడం. కానీ ఇక్కడ రెండు ప్లేసులు ఒకటే. అలాంటి పరిస్థితుల్లో నువ్వు సాక్షాత్తు మీరే అక్కడ ఉండి దగ్గరుండి సాక్ష్యాలన్నీ తారుమారు చేసి ఆ తర్వాత మళ్ళీ అది సునీత గారే గుండెపోటు అని చెప్పారని చెప్తారు. అసలు స్పాట్ పెట్టింది మీరు, స్పాట్లోకి ఫస్ట్ వచ్చింది మీరు, కడిగింది మీరు. ఇంకా రెండో విషయం ఆయన మాట్లాడడం ఏంటంటే, ఇప్పుడు ఏదో సునీత గారు చంద్రబాబు నాయుడు గారికి సహకారం చేసే విధంగా ఏదో తోడ్పడుతుంది. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సునీత సహకారం, ఇంకోరు సహకారం ఎందుకు? మీకు వచ్చింది 11 సీట్లు. ఇప్పుడు ఆయనకి ఏం అవసరం ఉంది అని మీరు ఈ రకంగా ఇప్పుడు ఒకటే చెప్తున్నాము అవినాష్ రెడ్డి గారికి, సునీత గారికి కానీ రాజకీయ కోరిక కానీ అది ఏదైనా ఉండింటే ఈరోజు నువ్వు ఎంపీగా ఉండేవాని కాదు. సునీత కానీ, సునీత మదర్ కానీ ఆ రోజు మేమే స్వయంగా అడిగినాం, ఇది వాళ్ళను ఇది దించాలంటే మీ ఫ్యామిలీ నుంచి అయితే కరెక్ట్ అని. నీకు వచ్చింది 3,5 లక్షల నుంచి 56,000 దిగిపోయినావు. అదే ఆ కుటుంబం నుంచి సునీత గారు కానీ సౌభాగ్యమ్మ గారు కానీ నిలబడింటే నీకు ఈ ఎంపీ పోస్ట్ కూడా కాదు. ఈ ఎంపీ పోస్ట్ అనేది సునీతమ్మకు రాజకీయ ఆశ లేదు కాబట్టి సునీత పెట్టిన భిక్ష నీకు అది. అదే వాళ్ళు పోటీ చేసింటే నువ్వు ఉండేవా, అసలు నువ్వు ఎక్కడో ఉండేవాని. ఎంపీ కూడా పోటీ చేసి అలాంటి వాళ్ళని పట్టుకొని చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయాలా, దానికి ఇప్పుడుగా ఎంపలాడుతున్నారని అదని. ఆయన నాకు ఇంకోటి అర్థం కాలే, అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ముద్దాయి ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన ఏందో అప్పుడే ఏందో ఇప్పుడు ఆడ జరిగింది ఏంది, సిబిఐ కాన్స్పిరసీ ఉంది అన్నారు. అది లేదు, ఛార్జ్ షీట్ వేసినామన్నారు. అది ఇంకా ఏదన్నా కానీ ఇప్పుడుండే వ్యవస్థల్లో తెలుసుకొని అది జగన్ రెడ్డికి భారతి వాళ్ళంత దూరం పోకుండా ఏదో అది జరిగింది. ఈయన ఆల్రెడీ ముద్దాయి, ఈయన పెట్టి ప్రెస్ మీట్ ఏందేందో పెద్ద ఏదో చెప్తా చూడు, పత్తి అయినట్టు ఈయన పత్తి అవతారం ఇచ్చినాడు. చేసింది మీరు, ముద్దాయిగా ఇప్పటికీ కోర్టులో ఉన్నావు. తర్వాత నీకేం క్లీన్ చిట్ ఇచ్చినట్టు, నువ్వు అసలు ముద్దాయి కదా, తర్వాత నీకేం అర్హత ఉంది ఇప్పుడు ఆ కేసు గురించి మాట్లాడడానికి? కాబట్టి జరిగేది ఎటు జరుగుతుంది. ఏదో ఇప్పుడే మేమేదో దాంట్లోంచి బయటకు వచ్చినట్లు. అసలు నీ సెక్షన్ 201 గురించి ముందు తెలుసుకో, ముందు దగ్గరుండి అది మర్డర్ అని తెలిసి సాక్ష్యము తారుమారు చేసినాడంటే అంత షార్ట్ పీరియడ్లో అంటే ఎవరు ఖచ్చితంగా మర్డర్ చేసిన వాళ్ళకు హెల్ప్ చేసే ఉద్దేశమా కాదా? సిబిఐకి 1.5 సంవత్సరం 2 ఏళ్ళు పడితే నీకు 10 నిమిషాల్లోనే నువ్వు అన్నీ క్లీన్ చేయాల్సిన పని ఏమి? అంటే చేసిన వాళ్ళు ఎవరో నీకు తెలుసు, వాళ్ళని సేఫ్ చేయాలనే నువ్వు అదంతా చేసినావు. సిబిఐకి 2 ఏళ్ళు పట్టితే నీకు 10 నిమిషాలు నువ్వు చేసినావంటే అర్థమైంది నీ ఆధ్వర్యంలోనే మీ ప్రకారమే జరిగింది. వాళ్ళను మళ్ళీ పొరపాటున ఏమన్నా అవుతారేమని గుండెపోటని రక్తపాతులని తుడిచి నానా హంగామా చేసినాం. కాబట్టి కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది. మీరైతే దాంట్లోంచి తప్పించుకునే సమస్య లేదు. ఫైనల్గా చెప్తాను, ఈ డిబేట్స్ ఈ మాట్లాడడం కాదు, దాని మీద నాకు అంత ఇంత నాలెడ్జ్ ఉంది. ఎవరొద్దు, ఏ టీవీ ఛానల్స్ ఏ ప్రముఖ జర్నలిస్టులైనా పిలుచుకోను, స్టూడియోకైనా వదాం, మాతో డిబేట్ చేయి. ఎవరు రారు, నేను ఒక్కనే వస్తా. పూలంగల కాడైనా సరే నీతో డిబేట్. నాటికి స్టాప్ చేద్దాం ఈ కేసు గురించి. మేము అడిగిన వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పు, నువ్వు అడిగిన వాళ్ళకి మేము సమాధానం చెప్తా. దీనికి కావాలంటే స్వీకరించడం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం లక్ష్మీపాలెంలో ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా జరిగిన వివాదంపై దేవాదాయ శాఖ విచారణ ప్రారంభించింది. భక్తులు మరియు ఆలయ పూజారుల మధ్య జరిగిన ఈ ఘటనపై మీడియాలో వార్తలు రావడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు రిపోర్టర్ సి వెంకట సుబ్బయ్య అందిస్తున్నారు. లక్ష్మీపాలెంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులు మరియు ఆలయ పూజారుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో విషయం మీడియా వరకు ప్రచారం అయింది. దీనిపై దేవాదాయ శాఖ స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారిగా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ జనార్దన్ నియమించారు. ఈ నేపథ్యంలో ఎండోమెంట్ ఆఫీసర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. పలువురు భక్తులు ఆలయ కమిటీ సభ్యులను విచారించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఉగాది రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పూజారుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా పూజారుల సంఖ్య పెంచి భక్తుల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ విచారణలో ఎండోమెంట్ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. నిన్నటి రోజు జరిగినటువంటి వాగ్వాదానికి కానీ, ఉగాది పర్వదినాన భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి కానీ, ఇవన్నీ కూడా
ఒకటి, పని ఒత్తిడి వల్ల, పని భారం ఎక్కువ అవడం వల్ల, నేను ఒక్కడే ఇంత ఆలయంలో అర్చకుడిగా ఉండడం వల్ల, ఆ యొక్క నిద్రలేమి కారణంగా నేను ఒక మాట అని ఉండొచ్చు, అతను కూడా ఒక మాట అని ఉండొచ్చు. దానికి ఇద్దరు కూడా నేను అప్పుడే మర్చిపోయి అవన్నీ కూడా యథావిధి నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉన్నాను. నిన్న పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా అతని మీద కేసు ఫైల్ చేయాలని మాత్రం కాదు, ఇరు వర్గాల మధ్య సమన్వయం చేకూర్చాలి. అతను ఏదో నేను అడిగినది అంతమందిలో నన్ను అవమానం చేశారు కాబట్టి చిన్న క్షమాపణ ఏదైతే వీలుంటుందో అది చెప్పించమన్నాను. తర్వాత కూడా అది కూడా వద్దనుకున్నాను. వాళ్ళని నేను అన్నాను, వారు నన్ను అన్నారు కాబట్టి ఆ క్షమాపణ కూడా రద్దు చేసుకున్నాను. నేను అది కూడా వద్దంటున్నాను. ఇప్పుడు ఆలయ సిబ్బంది, ఈఓ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పండుగ సందర్భంలో, పని ఎక్కువగా ఉన్న సందర్భంలో ఎవరినైనా అడిషనల్గా ఒక వ్యక్తిని మీరు సహాయార్థం ఏర్పాటు చేసుకోండి, ఒకరిని కాకపోతే ఇద్దరిని, వారికి తగిన మూల్యాన్ని మేము ఇస్తాము, ఎక్కడ కూడా వచ్చినటువంటి భక్తులకు అసౌకర్యం కలగకూడదు అని వాళ్ళు చెప్పారు. ఇక నుంచి కూడా ఎవరికి కూడా ఆలయంలో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా చూసుకుంటా అని మనస్ఫూర్తిగా నేను ఆలయ అర్చకుడిగా కోరుకుంటూ, నిన్న జరిగినటువంటి సంఘటనలో ఎవరైనా ఇరు వర్గాల్లో నేనే ఒక మెట్టు, నన్ను అన్నా కూడాను నేనే ఒక మెట్టు తగ్గి నేనే సమన్వయపరుచుకుంటున్నాను. నాదే ఇదిగా ఆ కేసు కావాలంటే రిటర్న్ తీసుకొని నేను కేసు వాపస్ తీసుకోవడానికి కూడా నేను సంసిద్ధంగానే ఉన్నాను. అది అందరి సమక్షంలో కూడా నేను ఒప్పుకుంటాను. గ్రామ అందరి సమక్షంలో, ధర్మకర్తలందరి సమక్షంలో కూడా స్టేషన్కి వెళ్ళి ఆ యొక్క కేసు, అతని పైన వేసినటువంటి కేసును కూడా నేను రిటర్న్ తీసుకుంటాను. దీనికి ఎవరి మనోభావాలైనా కూడా దెబ్బతిని ఉంటే దయచేసి నా తప్పుగానే నేనే అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. వాళ్ళు అడగడం కాదు, నేనే అడుగుతున్నాను. ఎందుకంటే ఆలయంలో వచ్చిన తర్వాత వాళ్ళు అనడం కనబడట్లేదు, నేను అనడం మాత్రమే కనబడుతుంది కాబట్టి నేనే క్షమాపణ కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీపాలెంలో ఈరోజు నిన్న జరిగిన సంఘటన మీద ఎంక్వైరీ చేయగా స్వామివారు కేవలం పని ఒత్తిడి వల్ల అర్చన చేయలేకపోయారు. కేవలం వాగ్వాదం జరిగింది కూడా అర్చన వల్లనే. ఇక మీద స్వామివారు కూడా ఒక అసిస్టెంట్ ఇస్తాము, పండగల టైంలో జనాభా భక్తులు ఎక్కువ టైంలో కంపల్సరీ ఒకటి పెట్టుకోమని మేము యువ గారికి సూచన చేస్తాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైఎస్ షర్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హద్దులు దాటి అన్నపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. కుటుంబ విషయాలను బహిరంగంగా చర్చించడం సరైంది కాదని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులను ఇద్దరికి సమానంగా పంచారని తెలిపారు. తెలుగు భాష మాట్లాడే రెండు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నా. కారణం, నిన్నటి దినం అనుకుంటా బహుశా వైఎస్ షర్మిలమ్మ గారు చాలాసేపు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేయడం జరిగింది. ఇదేమీ కొత్త కాదనుకోండి. గత 3 సంవత్సరాలుగా షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే ప్రధానమైన లక్ష్యంగా వారి యొక్క ప్రయాణం జరుగుతుంది, రాజకీయ ప్రయాణం. కాకపోతే నిన్నటి దినం షర్మిలమ్మ మాట్లాడినప్పుడు హద్దులు దాటి మాట్లాడినారు. గతంలో మాట్లాడిన దానికంటే హద్దులు దాటి, ఇది మాట్లాడచ్చునా మాట్లాడకూడదా అనే అభిప్రాయాన్ని కూడా దాటి వాళ్ళ అన్నగారి పైన విపరీతమైనటువంటి వ్యక్తిత్వ హననం చేస్తూ దాడి చేసినారు. అందులో ప్రధానంగా చాలా విషయాలు మాట్లాడినా కానీ ఒక్క మాట అయితే నన్ను మరింత బాధిస్తుంది. ఆయన విపరీతంగా ప్రేమించే మనిషిగా, ఆయన పట్ల నాకు, ఆయన వ్యక్తిత్వం పట్ల అపారమైనటువంటి నమ్మకం, గౌరవం ఉండే వ్యక్తిగా, రాజశేఖర రెడ్డి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పట్ల అపారమైనటువంటి గౌరవం ఉండే వ్యక్తిగా, ఆయన మనసా వాచా కర్మేణ నా ప్రాణంతో సమానంగా ప్రేమించే వ్యక్తిని నేను. అందుకే ఆయన్ను అంత చెడ్డ మాట ఆయమ్మ మాట్లాడినప్పుడు ఇక నేను జీర్ణించుకోలేకపోతానా. రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కదా అని చెప్పి చాలా వరకు మేము మిన్నుకుండిపోయినాం. ఇప్పుడు మా మనసు కూడా హద్దులు దాటి వాస్తవ సత్యాలను ప్రజలకు చెప్పాలా, కొన్ని ప్రశ్నలు ఆయమ్మను కూడా అడగాలనుకుంటున్నా. ఆమె మాట్లాడిన మాట, నన్ను బాధించిన మాట ఏంటంటే, అన్న అనే పదానికే
నువ్వు కలంకమనింది. అన్న అనే పదానికే నీవు కలంకం. శత్రువులు కూడా ఇట్లుండరు. ఇది మీరు మాట్లాడిన మాటమ్మా. బట్టగాల్చి మీ అన్న మొఖాన వేసి ఆ మసి అంతా ఆ మరకలన్నీ తుడుచుకో అని అంటే ఒప్పుకోం తల్లి. ఒప్పుకోం. గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం. మీ అన్ననే పదానికే అర్హత లేదు, కలంకమని మీరు మాట్లాడిన తర్వాత మీ అన్న నీకు చేసిన ద్రోహమేందో, మీ అన్న నీకు చేసిన అన్యాయమేందో చెప్పాలా ప్రజలకు. ఊరిక మా అన్న దుర్మార్గుడు, మా అన్న నాకు అన్యాయం చేసినాడు అని ఏంటేంటో మాట్లాడిపోయేదానికి కుదరదమ్మా. చెప్పాలా మీ అన్న నీకేం అన్యాయం చేసినాడో. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏందో కూడా నువ్వు స్పష్టంగా ఈ తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రాణంతో సమానంగా ప్రేమించే మాలాంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలను. ఇప్పుడు మేము అడుగుతున్నాం. ఏం ఏం చేసినాడు తల్లి నీకు అన్యాయం? దేనికి మీ అన్నగారి పట్ల ఇంత ద్వేషం నీకు రావడానికి కారణం? ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం? ఏం నీకు అన్యాయం జరిగింది? 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను ఏ కుటుంబంలో అయినా ఉంటాయి తల్లి. ఏ కుటుంబంలో అయినా అన్నా చెల్లెళ్ళ మధ్య, లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య చిన్న చితక విభేదాలు వస్తాయి. వస్తే పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకునే దానికి కొంత సమయం పడితే అలిగి మాట్లాడుకోకుండా ఉంటారు. మళ్ళీ అమ్మనో, నాయననో, మేనమామనో సర్దుబాటు చేస్తారు. కానీ మరి మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. పులివెందుల పూలంగళ్ళ దగ్గర కొంగు సాసి మీరు యాశించినారు. మా అన్న గౌరవాన్ని బజారుకి ఈడుస్తానాం, మా అన్న మర్యాదను తీసి బజార్లో 3 దుడ్లకు అమ్ముతానాం, ఇదిగో మీకు చెంగు దాసి యాచిస్తానా, నాకు భిక్ష వేయండి అని చెప్పి పులివెందుల పూలంగల కాడ బజారుకి ఇచ్చినారు. ఇది కూడా మాకు బాధ కలగలే. భరించినాం. రాజశేఖర రెడ్డి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా. ఇంకా భరించడానికి వీలు లేదంటే కనుక మీ ఇంట్లో, మన ఇంట్లో, మన ఇంట్లే, మేమందరం మీ కుటుంబ సభ్యులమే. నీకు, మీ అన్నకు, జగనన్నకు, మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విభేదాలు వచ్చి మీరు మాట్లాడుకుంటే రాత్రి 8 గంటలకో 7 గంటలకో కొద్దిగా వాదించుకుంటే, వాగ్వివాదం జరిగితే తెల్లవారేతలకి ఆంధ్రజ్యోతి పత్రికలో మీ ఇంట్లో జరిగిన యాజ్ ఇట్ ఈజ్ మక్కికి మక్కి మాట ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వస్తుంది. ఏబిఎన్ ఛానల్లో కథలుగా చూపిస్తారు. ఎవరు చెప్తున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకు ఫోన్ చేసి మా చెల్లెలు నేను కొట్లాడుకున్నాం, వాదించుకున్నాం, ఇది పద్దనే పత్రికల్లో రాసి టీవీ ఛానల్లో చూపించి మా నాయన యొక్క కుటుంబ గౌరవాన్ని బజారుకి ఈడ్చండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారమ్మా? మీరు చెప్తున్నారు. మీ ఫోన్లు పరీక్షిస్తే సునీతమ్మ ఫోను కానీ, మీ ఫోను కానీ, ప్రతిరోజు మీరు అవసరమైన సందర్భంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కానీ, చంద్రబాబు నాయుడు గారితో కానీ టచ్లో ఉండారు. మీరు ప్రతి అంశాన్ని వాళ్ళకు చేరవేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని జీవితాంతం వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు, ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఈ రాష్ట్రం అంతా బాధపడింది. పొయ్యిలో అగ్గి వేయలే ఎవరే కానీ, వంట చేసుకోలే. ఒకే ఒక కుటుంబం సంతోషపడింది. ఆ ఒక్క కుటుంబమే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతోషపడిన కుటుంబం చంద్రబాబు నాయుడు. మీ నాయన చనిపోతే సంతోషపడినటువంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా? మీరు కుటుంబ విషయాలు, రహస్యాలు ఉప్పందిస్తారా? అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే మనస్పర్ధలను బజారుకి ఈడ్చేదానికి ఆయన చేతిలో కీలుబొమ్మలవుతారా మీరు? మంచిదే. నీకు జరిగిన అన్యాయం ఏంది?
ఆస్త్యా అధికారమా? ఆస్త్యా అధికారమా తల్లి? ఏం నీ ఇబ్బంది? మీ అన్న నీకేం అపచారం చేసినాడు? అన్న అనే పదానికి కలంకం తెచ్చినాడు అంటున్నావు కదా, అంత కలంకం తెచ్చడానికి ఏం చేసినాడు మీ అన్న నీకు? మేము సైతాన్ అంట, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మేము సైతాన్ కాదు తల్లి, మేము సైతాన్ కాదు. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తులను పంచుకునేదానికి బిడ్డగా నీవు అంతవరకు ప్రయాణం చేసినావు, ఆస్తులు పంచుకునేదానికి. మేము రాజశేఖర రెడ్డి యొక్క మీద ప్రేమతో, జగనన్న మీద ప్రేమతో, రాజశేఖర రెడ్డి రక్తమైన జగన్మోహన్ రెడ్డి గారి వెంట చివరి వరకు మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నడిచేదానికి నిర్ణయించుకున్నాం. ఆస్తులకు మీరు భాగస్తులు, కానీ అభిమానాలకు మేము భాగస్తులం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండే మమ్మల్ని పట్టుకొని సైతాన్ అంటారా తల్లి మీరు? మేము కాదమ్మా సైతాన్. మన ఇంటి రహస్యాన్ని మన శత్రువుకు అందిస్తున్నారు చూడి, మన ఇంటి గుట్టును చంద్రబాబు నాయుడు చెప్తున్నారు చూడి, ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నారు చూడి. మీరు తల్లి తప్పు చేసిన మనుషులు. బాధ కలిగిన బాధాతత్వ హృదయంతోనే మనసుకు గాయమయ్యే మాట్లాడుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్ననే పదానికి కలంకం అనే పదం మాకు బాధ కలిగిస్తుంది. అన్ననే పదానికి అర్థం చెప్పినోడు ఆయన, వదిననే పదానికి అర్థం చెప్పినది భారతమ్మ. షర్మిలమ్మ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని కోరుతాను నేను. బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కడప జిల్లా బద్వేల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర, సీనియర్ న్యాయవాది పివిఎస్ ప్రసాద్, డాక్టర్ మూలె రామముని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బద్దెన కళాపీఠం తెలుగు సంస్కృతి సాహిత్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని వారు కొనియాడారు. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రతిభావంతులను సత్కరించడం అభినందనీయమన్నారు. పురస్కార గ్రహీతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. శత్రుత్వాన్ని కలిగించవచ్చు, మిత్రత్వాన్ని కలిగించవచ్చు. అందుకే ఇంద్రియ జ్ఞానం ఉంటే ఈ శత్రువుల బాధ ఉండదు. మనం కనిపించే శత్రువు కంటే కనిపించకుండా మన శరీరములో ఉండే పంచేంద్రియ శత్రువుల యొక్క బాధను తొలగించుకోవడానికి ఈ పంచాంగం ఉపయోగపడుతుంది. ఎలా, ఎప్పుడు ఏమి చేస్తే బాగుంటుంది, ఎప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది. మన మనస్సు ఒకటి చెప్తుంది, మన బుద్ధి ఒకటి చేస్తుంది. మన మనస్సు ఒకటి చెప్తుంది, మన బుద్ధి ఇంకోటి ఆలోచిస్తుంది. మన మనస్సు ఒకటి చెప్తుంది, ఇంకొక దాన్ని ప్రేరేపిస్తుంది. శత్రువులు చాలా బాధిస్తారు అని. అందుకే నేను శ్రీ జి రాజేంద్ర ప్రసాద్ గారు జ్యోతి ప్రజ్వలన గావించారు. ఒక్కసారి ఘనంగా చెప్పట్లండి. అలాగే ఇప్పుడు ముఖ్య అతిథి పివిఎన్ ప్రసాద్ గారు, సీనియర్ అడ్వకేట్, ప్రముఖ న్యాయవాది, పత్రికలు అందరికీ సుపరిచితులు, జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. మరి డాక్టర్ మూలె రామమోహన్ రెడ్డి గారు ప్రొద్దుటి నుంచి చేస్తున్నారు. ఆంధ్ర కవిత రంగిణిలో ఈ విషయాన్ని సుస్పష్టంగా ప్రకటించడం జరిగింది. మన ప్రాంతీయుడు సామంతరాజుగా పరిపాలన చేస్తూ కవిగా ఆయన సుమతి శతకము, నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి పుస్తకాలను రచించడం జరిగింది. సుమతి శతకం 108 కంద పద్యాలు. ఎందుకంటే అన్ని పద్యాలు రాయడం వేరు, కందం రాయడం వేరు. కందం రాసిన వాడే కవి, పందిని చంపిన వాడే బంటు అని ఒక సామెత ఉంది. అందుకే బాహుబలిలో సపరేట్గా పందిని చంపే దృశ్యాన్ని చూపిస్తారు. కాబట్టి కంద పద్యాలను రాయడం అనేది సాహితీ ప్రక్రియలో విశేషమైనటువంటి ప్రతిభ ఉంటేనే రాయగలం. అలాంటి శతక వాంగ్మయములోనే ప్రశస్తమైనటువంటి సుమతి శతకాన్ని రచించినటువంటి ఆ బద్దెన కవిని మేము ఆయన పేరుతో 1996 జనవరి 4వ తేదీన ప్రారంభించి గత సంవత్సరం ఇదే పాఠశాలలోనే బద్దెన గారి యొక్క స్వరూపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కవి కాబట్టి విద్యార్థుల యొక్క అందరికీ స్ఫూర్తిదాయకంగా ఒక కవి యొక్క స్టాచ్యూ పాఠశాలలో ఉండడం సమంజసమని మరి బద్దెన కళాపీఠం దాదాపు 29 సంవత్సరాలు పూర్తి చేసి 30 సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. ఇందులో నేను కూడా గత 10-15 సంవత్సరాలుగా సభ్యునిగా ఉంటూ వస్తున్నా. కాబట్టి వృత్తిరీత్యా కావచ్చు,
స్వతహా పనుల వల్ల కావచ్చు ఒక 2 సంవత్సరాల నుంచి అనుకున్నట్లుగా అందుబాటులో ఉండలేకపోతున్నాం. మరి ఇంతటి ఉపాధి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి వద్దెన కళాపీఠం అన్ని సామాజిక చట్టసభలో చట్టాలు చేస్తే ఆ చట్టాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ఏమైనా లోపాలు ఉంటే కనుక లోపాలు సరిచేసేదానికి ఒక జ్యుడిషియల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత ఆ యొక్క చట్టాలను సక్రమంగా నిర్వర్తించడానికి ఎగ్జిక్యూటివ్ అని మన పోలీస్ శాఖ వారు రెవెన్యూ వారి తరఫున చేసుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి సంవత్సరము స్టార్టింగ్ అంటే యుగాది మనసారగమాకు శుభాలు కూర్చగన్. నీకు స్వాగతం, మాకు శుభాలు కూర్చు అని మొదటి కోరిక. అది అన్ని రకాల శుభాలు. వేగమే మా మనోరథము వేడ్కతో తీర్చగనే గుదించు. పద్యాలు ఇచ్చినారు అన్నటువంటిది మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో చాలామంది పిల్లలకు సుమతి శతకం కానీ వేమన శతకాల గురించి కానీ అసలు తెలియదు. దాంట్లో మొత్తం సమాజంలో ఉన్నటువంటి మంచి ఏముంది, చెడు ఏముంది అంటే కళ్ళకు కట్టినట్టు సరళమైనటువంటి భాషలోనే మనకు తెలియజేయగలిగినారు. వీరిద్దరు కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన తెలుగు జాతికి సంబంధించిన తెలుగులో ఉండటం అన్నటువంటిది మన యొక్క పూర్వజన్మ సుకృతము అదృష్టము కూడా. కానీ బట్ తర్వాత ఈ కాలంలో ఏమైందంటే వాటిని క్లాసులలో పెడుతున్నారో లేదో కానీ చాలామందికి చాలా తక్కువ అయిపోయింది. ప్రైమరీలోనే చాలా తక్కువగా అయిపోయి వాటిని గురించి పూర్తిగా చదువుకోవడానికి కూడా మనం చిన్నప్పుడైతే చూస్తే స్కూల్స్లో బాగా వల్లవే ఇచ్చేవాళ్ళు గట్టిగా వింటా పోతుంటే చాలా సంతోషంగా ఉండేది. అలాంటిది కనుమరుగైపోతున్నటువంటి ఈ సాహిత్యాన్ని మనం ఇంకా నిలబెడుతున్నారంటే ఇట్లాంటి మహానుభావుల కృషితోనే ఇది నిలబడుతుందని చెప్పేసి మనం గట్టిగా నమ్ముతున్నాం. అట్లాగనే మన ప్రిన్సిపల్ గారు చెప్పారు ఇందాక పరాభవనామ సంవత్సరం అన్నటువంటిది. జనరల్గా ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే పరాభవనామ సంవత్సరం అంటే దాని అర్థం తెలియకుండా అయ్యో ఈ సంవత్సరం అంటే మనకు పరాభవాలే జరుగుతాయేమో అని చెప్పేసి అనేటువంటి విచిత్రమైనటువంటి భావంలో ఉంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటిది. ఆయన ఎంత గొప్పగా చెప్పాడు. పరా అని చెప్పేసి అంటే పరాశక్తి అమ్మవారు, భౌడు అని చెప్పంటే ఈశ్వరుడు. వాళ్ళిద్దరూ కలిసినదంటే ఇంతకంటే పవర్ఫుల్ సంవత్సరం ఏదన్నా ఉంటుందా? కానీ మన వాళ్ళు మీరు చూడండి యూట్యూబ్లో అయ్యో ఇదంతా పరాభవం, మన సంవత్సరం అంతా పరాభవం జరుగుతుంది అని చెప్పేసి ప్రభావం అని చెప్పేసినట్టు మాత్రం ఆ సంవత్సరం అంతా మనం ప్రభావితంగా ఉండలేము. అట్లాగనే ఎప్పుడు పరాభవం అని చెప్పంటే దాంట్లో చాలా లోతైనటువంటి తెలుగులో చాలా లోతైనటువంటి అర్థం ఉంటుంది. ఈ అర్థాన్ని అర్థం చేసుకుని చెప్పంటే ఎవరు కూడా మానసికంగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరము ఉండదు. అంటే ఇంతమంది ముందర వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి హరిజనవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. ఆంజనేయ స్వామి ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. వేంపల్లి గ్రామ పంచాయతీని ఖచ్చితంగా కైవసం చేసుకొని తీరతామని ఆయన పేర్కొన్నారు. మీరు చేయి పెట్టాకండి. మీరు ఇట్లా అండి ఎన్నికి రండి ఇట్లా ఓకే
చేతులు పెట్టకండి. బీటెక్ రవి నాయకత్వం, బీటెక్ రవి నాయకత్వం, బీటెక్ రవి నాయకత్వం. మీరు చేతులు అనకండి, ఇంకా మీరు జరగడం ఎట్లా? మీరు చేతులు పెట్టకండి. 23 అమరుల దినోత్సవానికి కడపకు రానున్న సిపిఐ అగ్రనేతలు. వైఎస్ అవినాష్ రెడ్డిపై కీలక ప్రకటన చేసిన పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. ఉగాది పర్వదినాన జరిగిన ఘర్షణపై లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో విచారణ. వైఎస్ షర్మిలపై రాచమల్లు ఫైర్. ఇది ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.